హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే చూసారు కదా, చూపుడు వేలు వాళ్ళన్నా అని చాలామంది అడిగారు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. పూర్తిగా అయితే చూడండి, వీడియో పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమయ్యిద్ది. ఓకేనా? స్కిప్ చేసి చూసారంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదనమాట. ఇది పక్కెలోలా, అర్థమైందా? ఇది నార్మల్గా నా 4 ఫింగర్ 3 ఫింగర్ లెక్క కాదనమాట ఇది. ఓకేనా? చూడండి, చూపుడు వేలు వల చూడండి, చూపుడు వేలు వల అనమాట. పక్కెలోల అని కూడా అంటారనమాట. ఓకేనా? అదైతే తేట జరిగింది. ఓకే, దీని రేట్ ఎంత, దీనికి ఎన్ని కళ్ళు వస్తాయి, ఓకేనా? 4 ఫింగర్ 3 ఫింగర్ వచ్చేసి దానికి ఎన్ని కళ్ళు ఉంటాయి, దీనికి ఎన్ని కళ్ళు ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి, కొంచెం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. కొంచెం వీడియో లెంత్ అయినా రావచ్చు, అంటే కొలతలు అని చెప్పి కటింగ్ ఎలా అనేది కూడా ఇందులోనే చూపిస్తాను అనమాట. ఓకేనా? ఓకే, అయితే మరి తెరండి అయితే చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది, కటింగ్ కంటే ముందు మనం ఈ గుడ్డ కట్ చేసే కొలతల ముందు చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ముందు దీని గురించి తెలుసుకోండి. ఓకేనా? ఓకే, ఇది పక్కిలోల అనమాట. పక్కిలోల చూపుడు వేలు వల అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు మనకేం కావాలంటే ఇది ఎన్ని కళ్ళు, ఓకే, ఇది ఎన్ని కళ్ళు, 500 కళ్ళు వస్తాయి అన్నమాట. ఇవి 500 కళ్ళు. మామూలుగా 4 ఫింగర్ 3 ఫింగర్ వచ్చేసేసి 100 కళ్ళు ఉంటాయి. ఇవి 500 కళ్ళు ఉంటాయి. ఓకేనా? కానీ ఇది ప్రైస్ ఎక్కువ, అది ప్రైస్ తక్కువ అనమాట. ఎంత 300-400 డిఫరెన్స్లో ఉంటుంది. ఓకేనా? అది సైజు కూడా ఎక్కువ ఉంటుంది. అది 40 సైజు ఉంటుంది, 70 60 80 అట్లా ఉంటుంది. ఇది అట్లా కాదు, ఇది 28 అంటే 28 అనమాట సైజు. ఓకేనా? 28 సైజు 500 కళ్ళు అనమాట. దీని రేట్ వచ్చేసేసి 1150 రూపాయలు పడింది మా సైడు. ఓకేనా? 1150 రూపాయలు పడింది. మీ సైడు, మీ ఏరియాలో పక్కల వాళ్ళు కావచ్చు, ఇసురు వాళ్ళకి సంబంధించి ప్లాస్టిక్ వాళ్ళు పక్కల వాళ్ళు కావచ్చు, లేదా 4 ఫింగర్ 3 ఫింగరు, ఓకేనా, ఆ వాళ్ళైనా అవ్వచ్చు. మీ కాడ ఎంత రేటు పలుకుతున్నాయి, ఓకేనా, మీ దగ్గర ఎంత రేట్ అనేది ఉందనేది నాకు అప్డేట్ చేయండి. ఓకేనా? పూస కానీ దారం కానీ ఏమైనా సరే అప్డేట్ చేయగలరు. ఓకేనా? కామెంట్ చేయండి. విషయంలోకి వెళ్ళిపోతే ముందుగా చూడండి, మనం కరెక్ట్గా కట్ చేయించుకొని రావాలా అక్కడ షాప్ కాడ. ఓకేనా? ఇదిగో వాళ్ళు ఎలా పడితే అలా ఇట్లా కట్ చేసేస్తారు. అర్థమైందా? మనం జాగ్రత్తగా ఇప్పుడు ఈ కానం ఉందంటే ఇక్కడ చూపి, ఈ కానాలో జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. ఇట్ట వంపులంపులు లేకుండా జాగ్రత్తగా ఇది గట్ట కట్ చేయాలన్నమాట. మనం జాగ్రత్తగా కట్ చేపిస్తే మనం ఇంటికి వచ్చి కట్ చేసుకోకుండా మనకు ఒక బాధ తప్పిద్ది. ఓకేనా? ఇది చూడండి, కన్ను లైన్, ఈ లైన్ తప్పకుండా కట్ చేయించుకొని నీట్గా కట్ చేయించుకొని రావాలి. కట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈ లైన్లో పెడతారు, ఇట్లా కట్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. ఓకేనా? ఓకే, అదే అనమాట సంగతి. ఇప్పుడు ఈ 500 కళ్ళు కదా, మనం ఏం చేస్తాం, ఆ 4 ఫింగర్కి 2 ఫింగర్కి వచ్చేసేసి అది 100 కళ్ళు కాబట్టి ముక్కలు మూరని 2 మూరలని కొలత పెట్టుకుని కట్ చేసేసుకుంటాం. ఇది అట్లా కాదు ఫ్రెండ్స్. ఓకేనా? ఒక మూరని పెట్టిన తర్వాత కూడా దీని కొలతలు వేరే ఉంటాయి, జాగ్రత్తగా కట్ చేయాలి. ఓకేనా? ఇంకో విషయం, దీన్ని పొలగాలన్నా కానీ చిన్న ఎలుంపుల్ల కావాలా. ఓకేనా? చిన్నది ఎలుంపుల్ల, అది నేను తర్వాత చూపిస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే చూడండి, ఇదన్నమాట పక్కిలోల. ఓకే, ఇది ఓకేనా? కటింగ్ చేద్దాం. ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనకి ఇది 500 కళ్ళు కాబట్టి ఇది వివరణ ఇస్తా, దీని గురించి చెప్తూ చేయాలి కాబట్టి ప్రస్తుతానికైతే పైన 100 కింద 200 అట్లా కట్ చేసి చూపెడతాం మీకు. ఓకేనా? ఈ మధ్యలో చూడండి, ఈ మధ్యలో ఇట్లా రావాలి, తర్వాత ఇట్లా పోవాలి. ఓకేనా? మనం గొడ్లు తీయాలన్నమాట బయటికి. ఓకేనా? కరెక్ట్గా జాగ్రత్తగా తీయాలి. చిన్న కన్ను కాబట్టి కొంచెం అటు పోవచ్చు ఇటు పోవచ్చు, జాగ్రత్తగా లైన్ ప్రకారం తీయాలి. ఓకేనా? ఆ కొలతలు ఎలా అనేది, మార్కింగ్ ఎలా అనేది చూపెడతా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక అంచు అనేది తీసుకోండి. ఇది ఇలా ఒక అంచు అనేది తీసుకున్న తర్వాత లెక్కేయండి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేశాను. 94 95 96 97 98 99 100 ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్. 100 కరెక్ట్గా చూడండి బాగా మీరు. 100 అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, దగ్గర రండి, ఇక్కడికి వచ్చింది 100. ఓకేనా? ఇది ఇక్కడికి వచ్చింది 100 అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఆడ మనం మార్కింగ్ చేసుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా అనమాట. కత్తిరిద్దు, ఒక్క నిమిషం పెయింట్ పెడతాను.
చూడండి ఇక్కడ పెయింట్ పెట్టండి. ఓకే, అట్లా పెయింట్ పెట్టేసేయండి 100కి. ఓకేనా, లేదు మీ దగ్గర మార్కర్ ఉందంటే మార్కర్ అయినా పెట్టేసేయండి. ఓకేనా, నేనైతే పెయింట్ పెట్టేసా. అట్లా 100 అనేది అన్ని డిఫరెంట్ చేయాలన్నమాట. వీటిల్లో 100 అనేది మొత్తం డిఫరెంట్గా చేసేసేయాలి. ఓకేనా, ఏ గుడ్డకు ఆ గుడ్డ 100 లెక్కన కట్టేసి ఒక దారం అన్న కట్టుకోవాలి, మార్కింగ్ అయినా చేసుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసి మనం ఎంత పెట్టాలనుకుంటున్నాం. ఓకేనా, మనం మూర పెట్టాలనుకుంటున్నావా, 2 మూరలు పెట్టాలనుకుంటున్నావా, ఫస్ట్ వచ్చే గుడ్డ అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మామూలుగా అయితే ఒక మూర పెడతా ఫస్ట్ నేను. ఓకేనా, నా లెక్క ప్రకారం అయితే, అందరి లెక్క అయితే కాదు, నా లెక్క అయితే నేను చూపెడుతున్నాను. నేనైతే ఫస్ట్ ఒక మూర పెడతా. ఓకేనా, మూర ఏడదాకా వస్తుందా కొలుచుకోండి. ఓకేనా, ఈ పెయింట్ అనేది తుడుచుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఎంత మనం పెట్టాలి మూర అన్నాను కదా, మూర ఎంత వచ్చింది. ఓకేనా, మూర అంటే కొంచెం అటు ఇటు పెట్టుకోవాలన్నమాట. కొంచెం మూరకు తగ్గిన ఇబ్బంది లేదు, మూర కొంచెం పెరిగిన ఇబ్బంది లేదు. ఒక పాయింట్ అనేది అటు ఇటు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ప్రస్తుతానికి అయితే చూడండి కొలత. అక్కడ చూడండి, దీనికి 15 అంగుళాలు అయితే పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి మీరు, ఇది ఏడకు వచ్చింది 15 అంగుళాలు. ఏడ గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఏడ గుర్తు పెట్టుకొని మనం అనేది కటింగ్ మొదలు పెట్టాలి. ఓకే, ఇక్కడ అనేది మనం గుర్తుగా కొంచెం ఇక్కడ ఇట్లా కట్ చేసామంటే మనకి ఇక్కడ గుర్తు అనేది యాడ్ అయిపోద్ది. ఓకేనా, ఓకే కట్ చేశాను. చూడండి ఇలా అన్నమాట. ఇదే కణాలు తెంపాలి. తర్వాత వచ్చేసి ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ వెనక్కి పైకి లేదు, ఇక్కడ మనం 100 కళ్ళు గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి మనం ఇలా అంటే చూడండి, ఇదిగో ఇలా అంటే మనకి ఎడనేది కన్ను అనేది కానొచ్చింది అనమాట. చూడండి ఇలా అంటే. ఓకేనా, ఇలా అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ ముడికాడ గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఇట్లా మార్కింగ్ అనేది ముడికాడ. ఓకే, ఆ విధంగా అనేది గుర్తు పెట్టుకోవాలి ఎంతవరకు అనేది. చూడండి ఇట్లా. ఓకేనా, ఇట్లా అనేది మనం ముందుగా మార్కింగ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇట్లా. ఓకే, చూడండి ఇది ఎట్లా చూసారు కదా, ఇట్లా ఇంకా దగ్గరికి లాక్కుంటే మనకి ఇట్లా కళ్ళు అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా, అలా లాక్కొని ఇక్కడ పెయింట్ కానీ మార్కర్తో కానీ మార్క్ చేసుకోవాలి. అర్థమైందా? అట్లా మార్క్ చేసుకున్న తర్వాత అది కటింగ్ చేయాలి. ఓకే, అది కూడా చూపిస్తాను. ఓకేనా, ఓకే గైస్, ఇప్పుడైతే చూడండి ప్రజెంట్ అయితే మార్కింగ్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. మీ దగ్గర మార్కర్ ఉన్నా పెయింట్ ఉన్నా జాగ్రత్తగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకసారి చూడండి, ఒకసారి మీరు చూపి ఈ విధంగానే చూడండి గైస్, ఒకసారి మీరు మార్కింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇటు కటింగ్ చేసి ఇట్లా రావాలన్నమాట. ఓకేనా, ఇలా రావాలి. ఓకేనా, మనకి ఆడుకొచ్చింది కన్ను ఇది ఇట్లా రావాలి. ఇట్లా ఒక 100 గుడ్డ సపరేట్ చేసేయాలి. ఎంత 15 అంగుళాలు పెట్టాను. చూడండి 15 అంగుళాలు పెట్టా. ఓకే, ఇదిగో ఏడకి 15 అంగుళాలు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి మనం కట్ చేసాం. చూడండి ఇదిగో ఇక్కడికి మనం కట్ చేసామన్నమాట. చూడండి. ఓకేనా, ఇక్కడికి మనం కట్ చేస్తే 15 అంగుళాలు పెట్టాం ఆడ. ఓకేనా, 15 అంగుళాలు పెట్టి కట్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఇటు వచ్చేసరికి మనము ఇక్కడ 100 కళ్ళు. ఓకేనా, ఈ 100 కళ్ళు కాడి నుంచి ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటా ఇట్లా వచ్చామన్నమాట. చూడండి. ఓకేనా, అర్థమైందిగా? సరే చూడండి, ఇప్పుడు మనం అనేది కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు చేస్తాను చూడండి. ముందుగా ఇటు అడ్డం కట్ చేసుకోండి ఇట్లా. ఓకేనా, ఇది కట్ చేసుకోండి. అడ్డం అనేది కట్ చేయండి. ఈ విధంగా అనేది కట్ చేయండి. పెయింట్లో పెట్టేలాకి కత్తిరి అనేది తెగట్లేదు. ఓకేనా, ఇట్లా అనేది కట్ చేయండి. ఓకేనా గాయస్, జాగ్రత్తగా ఈ జాయింట్లోనే కనపడుతుంది కదా, ఈ జాయింట్లోనే మాత్రమే కట్ చేయండి. ఈ జాయింట్ కత్తిరి పెట్టిన జాయింట్లో, ఈ జాయింట్లో మాత్రమే కటింగ్ అవ్వాలి. పక్కకు మాత్రం పనికండి. ఓకే, ఇది కట్ చేసి ఇటు వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా, ఇదైతే ఇట్లా కట్ చేసుకోండి మీరు. వీడియో అయితే లెంత్ అవుతుంది. ఓకేనా గాయస్, చూడండి గాయస్, ఇప్పుడైతే ఇది కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇటు కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇటు ఎలా కట్ చేయాలనేది జాగ్రత్తగా కట్ చేయాలి. ఇది మాత్రం ఓకేనా, జాగ్రత్తగా అటు పోకుండా ఇటు పోకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇటన్నా ఒక పక్క కాయం చేసుకోవాలి మనము. చూడండి ఎలా అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇట్లా పెట్టేసుకొని చూడండి గాయస్, ఇట్లా వచ్చేసి ఇట్లా పార్చుకొని ఇటు పట్టుకో అట్లా పట్టుకున్న తర్వాత చూడండి, ఇటు నుంచి
ఓకేనా. మనకి ఇదే కదా 100 కళ్ళు, ఇది 100 కళ్ళు అయినప్పుడు మనం ఇటు నుంచి కట్ చేయాలి. ఓకేనా, ఇట్లా అనమాట. ఓకే, చూడండి ఈ విధంగా మనకు మార్కింగ్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి మనకు మార్కింగ్ అయితే ఉంది, ఈ విధంగా వదిలి ఈ విధంగా అనమాట. చూడండి జాగ్రత్తగా కట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే జాగ్రత్తగా చెయ్యండి, ఓకేనా. లేదంటే కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళ పారదో వాళ్ళ పగలదో, ఓకేనా. జాగ్రత్తగా చేయండి. నేను చేసేది అయితే ఇది ఫ్రెండ్స్, ఒకరితో నాకు పని లేదు, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి గాయస్, చూడండి ఇట్లా వేసేసిన తర్వాత ఇట్లా అనమాట. ఇదైతే తెగట్లేదు కత్తెర, ఏమనుకోమాకండి, ఓకేనా. ఇట్లా కట్ చేయాలన్నమాట. చూడండి మనం ఈ కింద చూడండి కింద ఆడదాకా అయితే కట్ చేసుకున్నాము, ఆడకు మాత్రమే కట్ చేయండి, ఓకేనా. అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి మనం మార్కింగ్ పెట్టింది ఇక్కడికనమాట. అయితే మనం ఇటు కట్ చేసుకున్నాము, ఓకేనా. చూడండి మనం ఇటు కట్ చేసుకున్నాం, ఒక కన్ను తగ్గిద్ది, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఇదనమాట, ఒక గుడ్డ అయితే వచ్చేసింది. ఓకే, ఒక గుడ్డ అయితే కట్ చేసాం పర్ఫెక్ట్గా. ఇప్పుడు 200 అనమాట కట్ చేయాల్సింది, ఓకేనా. 200 లేదా 250 అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. 250 వరకు కూడా వేసుకోవచ్చు, ఓకేనా. అట్లా అనమాట. ఓకే, అది ఇప్పుడైతే నెక్స్ట్ గుడ్డ ఎలా కట్ చేయాలనేది చూపెడతా, ఓకేనా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనమైతే 100 కళ్ళు అయితే కట్ చేసాము, ఒక గుడ్డ, ఓకేనా. ఒక గుడ్డ 15 అంగుళాలు పెట్టి 100 కళ్ళు కట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 250 కళ్ళు లెక్కేసుకొని మార్కింగ్ అయితే పెట్టండి. ఇదిగో చూడండి ఒకసారి, ఎడకైతే వచ్చింది మార్కింగ్, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఎడకైతే వచ్చింది మార్కింగ్ 250 కళ్ళు, ఓకేనా. ఎడకైతే వచ్చింది, ఇక్కడికి ఒక 100, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 100, ఇక్కడి నుంచి ఒక 50, ఓకేనా. 250 కళ్ళు, ఓకే అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి ఇది లెంత్ ఎంత అనేది చూడండి, కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. 30 ఇంచులు పెట్టుకోండి, 30 అంగుళాలు. చూడండి 2 ఫీట్లు, 2 ఫీట్ల తర్వాత ఇదిగో 30 అంగుళాలు, ఇదిగో ఎడకొచ్చింది 30 అంగుళాలు. చూడండి 30 అంగుళాలు ఎడకొచ్చింది, ఓకేనా. ఇదిగో ఎడకి 30 అంగుళాలు ఎడకొచ్చిందంటే ఇదిగో ఎడకేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎడకేస్తున్నాను, గుర్తు అలా పెట్టుకొని కొంచెం కట్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోండి 30 అంగుళాలకి. చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి గాయస్, 30 అంగుళాలు ఎడకొచ్చింది. ఇట్లా గుర్తు కోసం మనం కట్ చేసుకోవాలి ముందుగా. చూడండి ఇలా కట్ చేసుకున్నాను గుర్తు కోసం, కొంచెం ఎక్కువైనా కట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. ఇలా ఎక్కువైనా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట, ఓకేనా. పెయింట్ తీసుకొని చూడండి ఇక్కడ మనకి ఎంతవరకు ఉందో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడికి 100, ఇక్కడికి 100, ఇక్కడి నుంచి 50, 250 అనమాట, ఓకేనా. 250 వరకు ఇక్కడ దాకా వేసాను. తర్వాత వీడియో అనేది నెక్స్ట్ వీడియో పెడతా. ఇది పార్ట్ 1 వీడియో, ఓకేనా. ఇది పార్ట్ 1 వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో పెడతా. ఈ పార్ట్ 1 వీడియోలో దీని రేట్ ఎంత, ఈ ఎన్ని కళ్ళు ఉంటాయి మనకి, ఆ వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉంటాయి, ఈ వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉంటాయి అనే వివరం అంతా చెప్పాను కాబట్టి ఇది ఇంత లెంత్ అయిపోయింది. నెక్స్ట్ కటింగ్ వీడియో తర్వాత మళ్ళీ పార్ట్ 2లో మిగతా గుడ్లో కటింగ్ ఎలా చేయాలనేది చూపెడతా, ఓకేనా. ఈ పక్కిల వాళ్ళంటేనే లేట్ ఫ్రెండ్స్, ఓకేనా. 5,000 ఇచ్చినా కానీ వాళ్ళ ఊరు కూడా కట్టరు, ఎందుకంటే ఇసుకు తలనొప్పి పుట్టిపోద్ది, పైన అవ్వదు, చాలా లేట్ అనమాట, లేట్ ప్రాసెస్, ఓకేనా. ఇప్పుడైతే చూడండి ఒకసారి చూడండి, ఇదిగో ఎక్కడి నుంచి ఇట్లా మార్కింగ్ అనేది పెట్టాలి కాబట్టి ఒకసారి చూడండి. ఇదిగో ఇట్లా అనుకున్నామంటే మార్కింగ్ అనేది వచ్చింది అనమాట, ఓకేనా. ఇట్లా పెయింట్ కానీ ఏదన్నా తీసుకొని చూడండి ఇట్లా పెట్టుకోవాలి, ఓకేనా. చూపిస్తున్నానండి, ఇలా అనేది పెట్టాలన్నమాట, ఓకేనా. ఇలా అనేది పెట్టాలి, ఓకే. తర్వాత మళ్ళీ ఇది ఇట్లా చూడండి, ఇట్లా దగ్గరికి 2 ఏళ్లతో అట్లా లాక్కుంటే ఇట్లా వచ్చింది అనమాట, ఓకేనా. ఆ విధంగా మనం అనేది ఇది ఇట్లా పెయింట్ అనేది గుర్తు పెట్టాలి, పెయింట్ కానీ మార్కర్ కానీ ఇట్లా గుర్తు పెట్టుకోవాలనుకుంటా పోవాలన్నమాట, ఓకేనా. ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే 250 కళ్ళు ఎక్కడికైతే లెక్కేసుకున్నాం కదా, ఈ కొస నుంచి ఈ కొస వరకు 250 కళ్ళు, 100కి 250 కళ్ళు, ఓకేనా. ఇక్కడి నుంచి వీడియో అయితే ఎండ్ చేస్తాను, ఓకేనా. ఈ ఒక్కరు ఒక గుడ్డ కట్ చేసేది ఎలా అనేది చూడండి మధ్యలోంచి, ఓకేనా. స్కిప్ చేయకుండా ఇలా అనేది ముందుగా కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి ఇట్లా అనుకొని ఇందాక ఎలా అయితే కట్ చేసాం ఇంకా అలానే ఇందాక ఎలా అయితే చూసారు కదా, ఇట్లా అనుకుంటే ఇట్లా వచ్చింది అనమాట, ఓకేనా. ఇట్లా ఓకే,
ఇందాక ఫస్ట్ గుడ్డ అయితే అలా కట్ ఈ చేసాం విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మార్కింగ్ కూడా ఆ విధంగానే పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి. ఇది కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారు. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ కొద్ది గొప్పలో కలవచ్చు అనమాట ఈ విధంగా చేయటం. కొంతమంది ఏంటంటే మెజర్మెంట్ అంటే కొలతల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, నేనైతే ఈ కొలతలు అనేది పెట్టాను. తర్వాత 250 కాడి నుంచి తర్వాత 250కి ఇంకెన్ని కళ్ళు పడతాయి అనేది నేను తర్వాత చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే వీడియో లెంత్ అయిపోయింది. ఇది కట్ చేసి నీకు వల అనేది చూపెడతా ఎంత వచ్చింది అనేది. ఓకేనా. ఓకే గాయస్, 2 గుడ్లు అయితే కట్ చేసాము. ఇప్పటికి వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే నేను గుడ్లు కూడా ఇవన్నీ కూడా కట్ చేసి చూపించచ్చు, కానీ ఇట్లా అని చెప్పచ్చు, కానీ మీకు అర్థం కాదని మీకు ఇట్లా వివరణ ఇవ్వాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమైద్ది. ఓకేనా, ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో మిగతాయి. ఓకేనా, మిగతా గుడ్లు ఎలా కట్ చేయాలనేది చూపెడతా. ఓకేనా, తర్వాత పొలుగుడు వీడియో, తర్వాత వచ్చేసి దానికి రింగ్కి ఎన్ని కళ్ళు పడతాయి, తర్వాత వచ్చి అన్నదారాలు. ఓకేనా, పూస కట్టడం, దానికి ఈ వాళ్ళకి ఏ పూస వేస్తారు, ఎట్లా వేస్తారు, ఎన్ని పూసలు పడతాయి అనేది కూడా చూపెడతా. ఓకేనా. ఓకే గాయస్, బాయ్ గాయస్.